వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీచక్ర హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం. కర్నూలులో ఘనంగా భక్త కనకదాస్ 538వ జయంతి వేడుకలు. దోపిడీకి యత్నించిన మహిళ చితకబాదిన వ్యాపారి. తెలంగాణ సీనియర్ ఇంటర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నడి రోడ్డుపై నిలిచిపోయిన 108 అంబులెన్స్, రోడ్డు పక్కకు నెట్టిన వాహనదారులు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నిలిచిపోయిన 108 అంబులెన్స్. నడి రోడ్డుపై అంబులెన్స్ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్. వాహనదారుల సహాయంతో అంబులెన్స్ ను రోడ్డు పక్కకు నెట్టిన సిబ్బంది. ప్రభుత్వం పత్తిని కొనడం లేదని జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన రైతులపై రెచ్చిపోయిన సీఐ. గద్వాల జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పత్తి నల్లగా ఉందని పట్టను కొనడం లేదని ఉండవల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారి 44పై ధర్నాకు దిగిన రైతులు. చిన్న చిన్న సమస్యలకు జాతీయ రహదారిపై ధర్నా చేస్తే ఊరుకోమని రైతులపై రెచ్చిపోయిన సీఐ రవిబాబు. అంబులెన్స్ లో ఎవరైనా చనిపోతే 10 ఏళ్లు జైల్లో వేస్తాం. ఈ రహదారిపై హైదరాబాద్ లో వైద్యం కోసం చాలా వాహనాలు వెళ్తుంటాయి. ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గర ధర్నా చేసుకోండి అని రైతులకు తెలిపి ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు. ఫోన్లు ప్రారంభంలో చచ్చిపోతున్నామని అందరి మీద కేసులు ఏమన్నారు? వీడియో ఉన్నారా? పత్రికలు లేకుండా రండి, ఒకసారి చెప్తా. చెప్పండి. రండి, అందరికి రైతులకు కూడా తెలియజేయండి. ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గరికి పోండి, ధర్నా చేసుకోండి. ఆ రైట్స్ హక్కులు ఉంటాయి. అంతేగాని చీటికి మాటికి నాకు కడుపు నొప్పి లేచింది 100 టాబ్లెట్ వేసుకుంటే కుదరదు. ఇది నేషనల్ హైవే. నెంబర్ ఆఫ్ వెహికల్ 10 నిమిషాలలో 4-5 కిలోమీటర్లు ఉంటుంది. మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటారు. ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది. అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకుని 120-140 మీద వెహికల్స్ పోతుంటాయి. నీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డు ఎక్కితే జీవితం పోతుంది ఆడ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది. మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి, లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ హక్కులు సాధించుకోండి. నేషనల్ హైవే సరే కాదు, నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు తెలియదు ఆ కేసులు ఎట్లనే. రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు. ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు. నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అవుతాయి. ఇలా గద్వాల కోర్టు ఉండదు. ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు, ఒకసారి కలకత్తా పిలుస్తాడు, ఒకసారి హైదరాబాద్ పిలుస్తాడు. మీకున్న ఆస్తులు అమ్ముకున్నా కూడా తిరగడానికి చేత కాదు. రాకపోతే 2వ రోజు అరెస్ట్ చేసి చేయలేమంటాడు. దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మరీ చెప్తున్నా, మీకు సమస్య ఉంటే ఈడ కూర్చోండి,
కాటన్ మిల్లు బంద్ చేసుకోండి, లేదా కలెక్టరేట్లోకి వచ్చి కలెక్టరేట్తో మాట్లాడండి. నేషనల్ హైవే మీద ఎక్కేసి మీకు చిన్న సమస్య ఉంది, మాచరేజర్ ఉందని ఎక్కితే వాడి ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబుల్? రేపంచే ఇద్దరు కానిస్టేబుల్ వీడియో పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఎస్ఐ గారు ఏమి జరుగుతున్నావు వీడియోది, ఎంతమంది చచ్చిపోయినా ఏం లేదు. ఆ తర్వాత వాళ్ళేదో చూస్తారు. వాళ్ళు ఫోన్ చేసినారు, ఇంకొక 10 నిమిషాలు అయితే మేము వచ్చి తంతా ఉంటున్నారు. మీ అంతా ఇలా అందరూ పోలీసులు అందరూ మీటింగ్ లో ఉన్నాం, గద్వాల్లో ఉన్నాం. నీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఏలా లేదు పాల లేదు, రోడ్డు మీద ఎక్కితే ఏందన్నట్టు అది. దయచేసి ఆ పని చేయకండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ బండ్లు ఆపుకోండి, వచ్చి కలవండి. లేదా మా ఎస్ఐ గారు చెప్పండి, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందంటే మా ఎస్ఐ గారు అవసరం వస్తే మిమ్మల్ని కలెక్టర్ గారు తీసుకున్నారు. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. మార్కెట్ గారు నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామ సమీపంలోని వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని దూర ప్రాంతాల నుంచి ప్రజలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని వాగులో వెతుకుతున్న దృశ్యం. కర్నూలు కొత్త బస్టాండ్ దగ్గర బస్టాండ్ నుంచి బళ్ళారి చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఎల్లమ్మ దేవాలయం కాంపౌండ్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా ఆటోలు నిలుపుకోవడం జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో మితిమీరుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. హైదరాబాద్ నుండి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట మెట్రో పిల్లర్ 1629 వద్ద గంజాయి మత్తులో పటాన్చెరు నుండి ఏపీ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ధ్వంసం చేసిన యువకులు. తమ కారుకు బస్సు తగిలిందని డ్రైవర్పై దాడి చేసి బస్సును ధ్వంసం చేసిన యువకులు. బస్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మాజీ సీఎం వైఎస్ జగన్ కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతలోనే. మీరంతా జనరేషన్ జీలో ఉన్నారు. భావితరానికి మీరే దిక్సూచి కాబోతున్నారు. రాజకీయాల్లో మీరంతా తులసి మొక్కల్లా ఎదగాలి. యువత గట్టిగా అడుగు వేస్తే దేశాల్లో గవర్నమెంటే మారిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక లెక్క. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవుతుందని అంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి మొక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు. ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా. ప్రమాద దాటికి ఇంజిన్లో మంటలు చెలరేగి దగ్ధమైన ఇన్నోవా వాహనం. ఇన్నోవా నుంచి సురక్షితంగా బయటపడ్డ 8 మంది ప్రయాణికులు. వాహనం రోడ్డుకు అడ్డం పడడంతో హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్. డ్రైవర్ అడుగు, పక్కన అడుగు, మందు బయట లాగేశారు. బాగా తిరిగేస్తున్నా, బాగా తిరిగితే సరైన ఇలా ఉడిగింది. ఉడికి వెంటనే ఇంజిన్ కంటే
पास करो गाड़ी, डब्बा गाड़ी है ना, पराना है जाओ। स्टार्ट, पास करो गाड़ी एक साइड से और अरे पास करो, बहुत लंबा जाम लग जाएगा। కర్నూలు భక్త కనకదాస్ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు తదితరులు. భక్త కనకదాసు ఆశీస్సులతో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి కార్యక్రమాలు సజావుగా సాగాలని ఆకాంక్షిస్తూ వారు జ్యోతి ప్రజ్వలన గావిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు. అంకితం చేసినటువంటి మహనీయుడు, చిరస్మరణీయుడు, మనందరికీ మార్గదర్శకుడు. ఆయన జీవన గమనంలో మనం అందరం ఆయన బాటలో నడుద్దామని ఆకాంక్షిస్తూ అతిథులందరూ ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పిస్తున్నారు. చెప్పాలంటే చాలా ఉంది, మిగతా పెద్దలు చెప్తారు. కానీ మీరు వచ్చిన స్టూడెంట్స్, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. మీరు చాలా చక్కగా చదువుకొని మంచి విద్యావంతులు ఉన్నతమైన స్థాయికి పోతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం లేకుంటే ఏం చేసే కాదు. అకాల వర్షాలు, పండిన పంటకు గిట్టుబాటు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాల్సిన బాధ్యత, చదవాలా, చదివించే బాధ్యత తల్లిదండ్రులు, మీకు చదువుకునే బాధ్యత మీ పని. సంబంధించిన లైఫ్ చూస్తే ఆ టైంలో అవేర్నెస్ తక్కువ ఉండేవారు, కానీ అప్పుడు కూడా ఈ వాజ్ సో మోడర్నిస్ట్. ఇప్పుడు కూడా ఏ కాస్ట్ పరంగా ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి, డిస్క్రిమినేషన్ ఉన్నాయి. ఆ టైంలో 16th century, ఆ టైంలో కూడా he has given message of equality, means అందరూ కులం ఒకటేగా, ఏవో there is caste కానీ అందరూ హ్యూమన్ ఆర్ సేమ్ అలా చెప్పేసి he has given message in 16th century. అది మనకు దట్ ఈస్ సిగ్నిఫికెంట్ టుడే ఆల్సో. ఇప్పుడు కూడా కొంచెం కొన్ని ఊళ్ళో వెళ్తే అక్కడ ఇప్పుడు కూడా చిన్న చిన్న డిస్క్రిమినేషన్ ఉన్నాయి అన్ని రాష్ట్రంలో. ఇప్పుడు వారు ఇచ్చిన మాట మేము వింటే విల్ డెఫినెట్లీ ప్రోగ్రెస్. అది తర్వాత మెయిన్ హిస్ కంట్రిబ్యూషన్ టు భక్తి మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో వేరే దేశంలో కూడా ఈ భక్తి ట్రెడిషన్ ఇప్పుడు కూడా ఈ పోయమ్స్ ఉన్నాయి కొన్ని అది ఇప్పుడు కూడా పాపులర్. ఇప్పుడు ఈ హర్డర్స్ ఉన్నారు, వాళ్ళలో కూడా ఈ పోయమ్స్ చాలా ఫేమస్ ఉన్నాయి. ఇవన్నీ పోయమ్స్ అందరికీ ఈ సందర్భంగా ఐ కంగ్రాచులేట్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఫంక్షన్, అండ్ ఐ గివ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది లీడర్స్ హూ హస్ కమ్, అండ్ I request all of you to spread the message given by him. Thank you so much. అందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. తపన ఉన్నది తమ బీసీ సంఘాలు ముందుకు రావాలని, అభ్యుదయ పథంలో నడవాలని, ఆ పిల్లలు చదువుకోవాలని, ఉద్యోగాలు సాధించాలని, మెరుగైన జీవనం గడపాలనేటటువంటి ఒక ఉత్తమ ఆకాంక్షతో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ సభకు విచ్చేశారు. కనకదాసు ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో నడవాలని వీళ్ళందరూ సందేశాలు అందిస్తారు. నా దగ్గర కొన్ని పేర్లు మాత్రమే ఉన్నాయి, అయితే నాయకులందరూ కూడా మీరు మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తారు. మరో ఆర్టీసీ బస్ ప్రమాదం. వరంగల్ నుండి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద కార్ను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ పక్కనే ఉన్న రైలింగ్ ఢీకొట్టి ఆగిపోయిన బస్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు.
స్వాతంత్ర ఉద్యమంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఏకం చేసిన వందే మాతర సమర నినాదానికి నేటికి 150 ఏళ్లు పూర్తి కావడంతో స్మారక వేడుకలు. వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవం సందర్భంగా ప్రత్యేక 150 నాణెం రూపాయలు పోస్టల్ స్టాంపును విడుదల చేసిన ప్రధాని మోదీ. एक बार पुनः अनुरोध संस्कृति सचिव श्री विवेक अग्रवाल जी से, वे अब माननीय प्रधानमंत्री महोदय को स्मारक डाक टिकट की प्रथम एल्बम प्रस्तुत करें उसके विमोचन के लिए। కర్నూలు జిల్లాలలో కార్పొరేటెడ్ సంస్థలు జిల్లా అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ వివిధ కార్పొరేట్ సంస్థలను కోరారు. శుక్రవారం సాయంకాలం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సిఎస్ఆర్ రివ్యూ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.